శాంతి శాంతి వస్తున్నానండి. నేను వస్తాను మరి. అదేమిటండి నన్ను కోఆప్టెక్స్ ఎగ్జిబిషన్ తీసుకెళ్తాను. సారీ మర్చిపోయాను. నేను కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ ని పర్సనల్ మీట్ అవ్వాలి. పబ్లిక్ రిలేషన్స్ తప్పదు కదా. బై బాయ్, నేను భోజనానికి తప్పకుండా వస్తాను. వెయిట్ చేయి. బాయ్. సారీ, చాలాసేపు నుంచి ఎదురు చూస్తున్నట్టున్నారు. ఎదురు చూడటంలో కూడా ఎంతో ఆనందం ఉందని ఈ రోజే తెలుసుకున్నాను. ఇల్లు బాగుంది, ఇంటి అలంకరణ బాగుంది, మీరిచ్చిన కాఫీ బాగుంది, మీతో గడిపిన కొద్ది క్షణాలు బాగున్నాయి. మరి నేను వస్తాను. ఇన్ని బాగున్నాయన్నారు, మరి వీటన్నిటికీ మూలమైన మనిషి బాగుందో లేదో చెప్పలేదు. అన్నిటికంటే ఎక్కువ బాగున్నదాన్ని అన్నిటితో పాటే బాగుంది అని చెప్పటం ఏమంత బాగుండదేమోనని. మీరు భలే మాట్లాడతారండి. వస్తానండి. ఎవరే లత? నవలా నాయకుల్లాగా అందంగా ఉన్నాడు. రాక రాక వచ్చిన ఆయన నీ కంట్లోనే పడాలా? కావలసిన మనిషేలే. కావలసిన వాడా లేక కాబోయేవాడా? అలాగే అనుకో. నీ మాట కాదనడు ఎందుకు? వెరీ గుడ్. నా పెళ్లి శుభలేఖ ఇవ్వడానికి వచ్చి నీ పెళ్లి కబురు విన్నానన్నమాట. కంగ్రాచులేషన్స్. వరుడెవరే? నీలాగా ప్రేమించి పెళ్లి చేసుకునేవాడు కాదులే, పెద్దలు కుదిర్చిన ముద్దుల మొగుడు. ఎనీహౌ, నా పెళ్లికి నువ్వు రావాలి. ఒంటరిగా కాదు, నీ ఉడ్బీని వెంట పెట్టుకొని రావాలి. ఓకే, వస్తాను. కాఫీ తాగి వెళ్ళవే. అయ్యో, ఇంకా చాలా మందిని పిలవాలి. బాయ్. రామకృష్ణ హియర్. ఎవరు? పేరు చెప్తే గానీ తెలుసుకోలేరా? ఎవరండి? తెలుసుకోలేక కాదండి, మీ తీయటి కొంతో మీ పేరు మరోసారి విందామని. సాయంకాలం మీరు నాతో వస్తున్నారు. ఎక్కడికి? భయపడకండి, మిమ్మల్ని నేను ఎక్కడికి ఎత్తుకుపోను. సాయంకాలం మా కంపెనీ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ ఉంది, మర్చిపోయారా? గుర్తుందండి, కానీ సాయంకాలం. కారణాలు చెప్పి తప్పించుకుందామని ట్రై చేయకండి. సాయంకాలం మీరు అక్కడికి వస్తున్నారు, మా జనరల్ మేనేజర్ ని కలుస్తున్నారు. గ్లాడ్ టు మీట్ యు మిస్టర్ రామకృష్ణ. వెరీ గ్లాడ్ టు మీట్ యు. థ్యాంక్ యూ సార్. నీ గురించి విన్నాను ఎంతో, తెలుసుకున్నాను అంతో ఇంతో. ఎలా ఉంది మన పోయట్రీ? సింప్లీ సూపర్ సార్. మీరు కవి గారు కూడా అన్నమాట. వాళ్ళ గ్రాండ్ ఫాదర్ పెద్ద కవి అట, ఈయన కాస్త అని పోలికలు వచ్చాయి. ఎవరైనా కావచ్చు కవి, ముందు కాస్త మందు చూస్తే చాలు చవి. తీసుకో. నో సార్, థ్యాంక్ యూ. రామకృష్ణ గారికి అలవాటు లేదు సార్. లేదా అలవాటు? కృష్ణ కృష్ణ, ఎలా బాగుపడతావో ఈ రామకృష్ణ. ప్లీజ్ సార్, ఇప్పటివరకు నేను దీన్ని ముట్టుకోలేదు సార్. ఇలాగే అన్నాను ఒకప్పుడు ఫారిన్ కంపెనీ దొరలతో. అగ్రిమెంట్ చింపేసి పొమ్మన్నారు నన్ను దొర్లుతూ. నిజంగానే సార్? అవునయ్యా. ఇప్పుడు నువ్వు అలవాటు లేదని అన్నావనుకో వద్దని, నీకిచ్చిన ఏజెన్సీ క్యాన్సిల్ చేసి అనేస్తాను రద్దని. అందుకే కాదనకు ఈ పెద్దవాడి మాట. తోసేసై గ్లాసు మీద గ్లాసు ఈ పూట. పుచ్చుకోగానే మొదటి విస్కీ చుక్క, నమిలేయాలి చటుక్కున చికెన్ ముక్క. చూసావా ఎలా లాగించేస్తున్నావో గడగడ. ఇక గ్లాసు మీద గ్లాసు లేపించేస్తావు దడదడ. పుచ్చుకున్నావు నన్ను మించిపోయి నీటు, బహుశా ఖాళీ చేసుంటావు ఫుల్ బాటిల్ వ్యాటు. నీ బోడి కవిత్వపు సుత్తి కడుపు తిప్పుతోంది, దాని వల్ల మొహం మొత్తి. నేను చెప్పగలన పద్యం మీద పద్యం, దెబ్బకు పారిపోయి ఊరెళ్ళి చేసుకోవాలి సేద్యం. పెద్ద మగవాడు కవిత్వం.
ఏమిటండి ఆయన బలవంతం మీద మీరు ఎక్కువ తీసుకున్నట్టున్నారు? తీసుకున్నాను తప్పించుకోవడానికి వాడి పద్యాల భారీ. ఇప్పుడు కనిపించక చస్తున్నాను పోవడానికి దారి. అయ్యో, ఈ పరిస్థితిలో మీరు ఇంటికి వెళ్ళడం కష్టం. పదండి, ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఉమ్. పద్యము మాని గద్యము రాసుకుంటూ సేద్యము చేసుకో. మొదటిసారిగా తాగాను, ఇంకెప్పుడు తాగాను. రాశాంతి, నువ్వు రాశాంతి, దగ్గరకు రాశాంతి. శాంతి, 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 ఎక్కడ నువ్వు? శాంతి. కాఫీ తీసుకోండి. జరిగిన దానికి ఐఎమ్ వెరీ సారీ. జరిగింది సారీ చెప్పుకోవాల్సినంత తప్పే అయితే అందులో నాకు బాగుందిగా. నిజానికి అది తొందరపాటు కావచ్చేమో గాని పొరపాటు కాదని నా అభిప్రాయం. అవునండి, మనసులు కలిసిన మన ఇద్దరిని చీకటి, ఏకాంతం, పరిసరాలు అలా కలపటం వల్ల ఇప్పుడు మన మనసులు విప్పి మాట్లాడుకునే అవకాశం వచ్చింది. మీ చేత తాళిబొట్టు కట్టించుకునే అదృష్టానికి అనుకోకుండా నిన్నటి రాత్రి నాంది పలికింది. ఎప్పటి నుంచో చెప్పాలనుకున్నదే. అన్ని విధాలుగా మీదానైపోయాను. ఇక మంచి ముహూర్తం చూసి ఆ విషయం లోకానికి తెలియచేయండి. నాకంటే అదృష్టవంతురాలు ఎవరూ ఉండరండి. మీ ఇల్లాలు కాబోవటం భగవంతుడు నాకు ఇచ్చిన గొప్ప వరం అండి. వరం. గుడ్ మార్నింగ్ శాంతి. నీకు విషయం చెప్పాలనుకుంటున్నాను. నాకు తెలుసండి మీరేం చెప్పాలనుకుంటున్నారు. శాంతి, మీరు ఆలోచనగా వంటగదిలోకి అడుగు పెట్టినప్పుడే నాకు అర్థమైపోయింది ఏం చెప్పాలనుకుంటున్నారు. ఈ వంకాయ మామూలు కూరలా కాకుండా మసాలా పెట్టి గుత్తి వంకాయలాగా వండమని చెప్పాలనుకుంటున్నారు. అరే, చాలా కరెక్ట్ చెప్పావే. నా మనసులో మాట నీకెలా తెలిసింది? అర్థంగి నా మాత్రం తెలీదా? కరెక్ట్ కరెక్ట్. అడగడం మర్చిపోయాను. ఏ రాజకార్యం వెలగబెట్టారు రాత్రంతా ఇంటికి రాలేదు? అదే ఏం లేదు, రాత్రంతా మా మేనేజింగ్ డైరెక్టర్ గారితో మాట్లాడుతూ ఆలస్యం అయిపోయింది. అలాగే హోటల్ ఉండిపోయాను. శాంతి, నేను ఒకటి అడుగుతాను, సూటిగా సమాధానం చెప్పగలవా? మన ఇంట్లో కుండ లేదండి, ఉంటే బద్దలు కొట్టి మరీ చెప్తాను. అడగండి. ఏం లేదు, ఉమ్. అనుకోని పరిస్థితుల్లో ఒక అమ్మాయి నాకు పరిచయం అయిందనుకో. ఐ మీన్ ఊరికే జస్ట్ అనుకో.
అనుకోకుండానే మీ ఇద్దరం దగ్గర అయ్యామనుకో, ఆ విషయం నీకు తెలిసిందనుకో, అప్పుడు నువ్వేం చేస్తావు? ఈ కత్తిని చూసారా? ఇది కూరలు తరగడానికి మాత్రమే కాదు, అవసరమైతే పీకలు కూడా తరుగుతుంది. మీరు చెప్పినట్టు జరిగితే ముందు ఈ కత్తితో ఆ అమ్మాయిని పొడి చేస్తాను. ఇలాగే శాంతి అని షాక్ అయ్యే మిమ్మల్ని తర్వాత పొడుస్తాను. ఆ పైన ఈ కత్తితో నన్ను నేనే పొడుచుకుని చేస్తాను. ఈ ఊరికి ఎందుకు అనవసరంగా ఆవేశపడతావు? నేనేదో తమాషా కన్నాను. ఈవేళ తమాషాగా అనేది రేపు నిజం కావచ్చు. అదే కనుక జరిగితే నేను మిమ్మల్ని ఈ కత్తితో పొడుస్తాననేది మాత్రం తమాషా కాదు. అది సరే, వంకాయ్ మామూలుగా వండనా, మసాలా పెట్టి వండనా? ఇంకా మసాలా ఎందులే, ఆల్రెడీ కారం నషాలాని కంటింది. వస్తా వస్తా. బాగా వర్కౌట్ అయింది. ఏమిటి సార్, ఫేస్ లో బ్రైట్నెస్ తగ్గింది? ఒకే బాట ఒకే బాణం గల శ్రీరామచంద్రుల వారికి రెండో వైపు నుంచి సమస్య ఏమైనా వచ్చిందా? ఆచారి, అనవసరంగా విషయించుకో, వెళ్ళే. హలో, జస్ట్ మినిట్ సార్. లతమ్మ గారు. ఆచారి, నేను చెప్పు. సార్, లతమ్మ గారు. నేను చెప్పినట్టు చెప్పు. అమ్మా, వారు ఆఫీసులో లేరు, అర్జెంట్ పని మీదేటో వెళ్ళారు. ఎప్పుడు వస్తారో తెలీదు. అలాగే అలాగే చెబుతాను. సార్, ఆవిడికి లేరని చెప్పిస్తున్నారు. అసలు ఏం జరిగింది సార్? ఇఫ్ యూ డోంట్ మైండ్, మే నో ప్లీజ్. సార్, మరి మిమ్మల్ని ఎండి గారు అర్జెంటుగా పిలుస్తున్నారు. వీడొకడు సరిగ్గా విషయం కనుక్కుందాం అనుకునేసరికి పానకంలో పుడకలాగా వస్తాడు. అవునయ్యా, నువ్వు కాశ్మీర్ వెళ్ళి ఎన్ని రోజులైనా సరే అక్కడే ఉండి ఆ జాన్సన్ కంపెనీ తాలూకు ఏజెన్సీని ఆంధ్రాకు పట్టుకోవాలయ్యా. పనిలో పని మీ ఆవిడ్ని కూడా వెంట పెట్టుకెళ్ళు. అటు బిజినెస్ వ్యవహారాలు చూసినట్టుంటుంది, ఇటు హనీమూన్కి వెళ్ళినట్టుంటుంది. ఖర్చులని కంపెనీయే భరిస్తుందయ్యా. అందుకని వెంటనే బయలుదేరాలంటారు. రేపే బయలుదేరతాను సార్. ఏమిటి, రామకృష్ణ గారు ఆఫీస్ పని మీద టూర్ వెళ్ళారా?